టెస్లా అధినేత ఎలన్ మాస్క్‌కి సెక్యూరిటీ పెంచబోతున్నట్టుగా టెస్లా సంస్థ ప్రకటించింది. 24/7 సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించింది. ఎందుకంటే ఈ మధ్యన ఆయన ట్విట్టర్ అధినేత అయ్యాక చాలా టాక్టికల్‌గా వివిధ దేశాల అంశాలు ప్రస్తావిస్తూ వస్తున్నాడు. లెఫ్టిస్ట్ ఐడియాలజీని నిలదీస్తున్నాడు. ఆ లోపాలని ప్రశ్నిస్తున్నాడు. అట్లాగే రైటిస్ట్ ఐడియాలజీని సపోర్ట్ చేయడం ఒకటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మతపరమైనటువంటి ఉద్రిక్తతలు సృష్టిస్తున్నటువంటి అంశాల మీద ఓపెన్‌గా నిలదీస్తున్నాడు, స్పందిస్తున్నాడు. ఏదైతే బ్రిటన్‌లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఫ్రాన్స్‌లో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అమెరికాలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, మత ఆధార తీవ్రవాదం పెరుగుతున్నటువంటి అంశాలని ఆధారాలతో సహా నిలదీస్తా దాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయా దేశాలను కూడా. తద్వారా ఆయా దేశాల పాలసీ మార్చేలా చూస్తున్నాడు. ఇప్పటిదాకా ఈ అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకునేటటువంటి దాంట్లో సెక్యులరిజం అన్నటువంటి పాయింట్‌ని బేస్ చేసుకుని ఆయా దేశాలకు వచ్చినటువంటి ఈ సిరియా, యెమెను ఇట్లాంటి ముస్లిం దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ దేశ ప్రజల హక్కులు కాలరాస్తూ తమ మత చట్టాల కిందన అక్కడ తయారు చేయాలని కోరుతున్న దాన్ని ఈయన ప్రతిఘటిస్తున్నాడు, నిలదీస్తున్నాడు, పోరాడుతున్నాడు తన చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా. కాబట్టి అతనికి ఏదైనా జరగచ్చు అన్నటువంటి ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే చార్లీ నిన్న లేపేసింది అట్లాంటి అంశాల మీద. కాబట్టి ఇప్పుడు ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది టెస్లా.